ఓం అస్మద్గురుభ్యో నమ. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఈ రోజున మనం యామునాచార్య విరచిత కాంతాచతుశ్లోకి అద్భుతమైనటువంటి 4 శ్లోకాలు, మహాలక్ష్మి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి శ్లోకాలు. శ్రీమన్నారాయణకే చెందినటువంటి అసాధారణ లక్షణాలు ఏమిటి అంటే జగత్ కారణతత్వము, మోక్షప్రదత్వం. ఈ రెండు ఆయనకు మాత్రమే చెందినవి. అందుకే మన పూర్వాచార్యులందరూ కూడా శ్రీమన్నారాయణ స్తోత్రం, అలాగే లక్ష్మీ స్తోత్రం. శ్రీమన్నారాయణ యొక్క వైభవాన్ని తెలుపుతూ ఆళవంద స్తోత్రం, దాన్ని స్తోత్ర రత్నము అని అన్నారు. అలాగే మహాలక్ష్మి యొక్క వైభవాన్ని తెలుపుతూ చతుశ్లోకి చతుశ్లోకి ఇచ్చారు. 4 శ్లోకములు ఇచ్చారు యామునాచార్యులు వారు. ముందుగా తనియన్లు. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్ర తం వందే యామునాహ్వయం. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం. నమో నమో యామునాయ, యామునాయ నమో నమః. నమో నమో యామునాయ, యామునాయ నమో నమః. మొదటి శ్లోకం. కొద్దిగా పదాల విభజన చూద్దాం, శ్లోకాన్ని సేవిద్దాం. కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనిక మాయా జగన్మోహిని. బ్రహ్మ ఈశాది బ్రహ్మేశాది సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ. సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ. కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి సురవ్రజ సదయిత త్వద్దాసదాసీగణ ఇలా విభజన చేసుకోవాలి. శ్రీరిత్యేవచ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. కాంతస్తే పురుషోత్తమః ఫణిపతిః శయ్యాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యవనికా మాయా జగన్మోహిని. బ్రహ్మేశాది సురవ్రజః సదయితః త్వద్దాసదాసీగణః శ్రీరిత్యేవచ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. రెండవ శ్లోకం. యస్యాస్తే మహిమానమాత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభుః నాలమ్మాతు మియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయో. లోకైకేశ్వరి లోకనాథ దయితే దాంతే దయాంతే విదన్. యస్యాస్తే మహిమానమాత్మన ఇవ త్వద్వల్లభోపి ప్రభుః నాలమ్మాతుమియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః తాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ స్తోష్యామ్యహం నిర్భయో. లోకైకేశ్వరి లోకనాథ దయితే దాంతే దయాంతే విదన్. మూడో శ్లోకం. ఈశత్వత్కరుణా నిరీక్షణ సుధా సంధుక్షణా ద్రక్ష్యతే నష్టం ప్రాక్ తదలాభతస్త్రిభువనం తదలాభతః తత్ అలాభతః త్రిభువనం తదలాభతస్త్రిభువనం సంప్రత్యనంతోదయం శ్రేయో నహ్యరవిందలోచనమనః శ్రేయో నహ్యరవిందలోచనమనః కాంతా ప్రసాదాదృతే సంసృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం
సంభావ్యతే కర్హిచిత్ ఈషత్వత్కరుణా నిరీక్షణ సుధా సంధుక్షణాద్రక్ష్యతే నష్టం ప్రాక్ తదలాభతస్త్రిభువనం సంప్రత్యనంతోదయం శ్రేయో నహ్యరవిందలోచన మనః కాంతాప్రసాదాదృదే సంసృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కర్హిచిత్. నాలుగో శ్లోకం. శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మరూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం యత్ అత్యద్భుతం యదత్యద్భుతం యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి తాని ఆహుస్వైరణురూప ఆహుస్వైరణురూప విభవై గాఢోపగూఢాని తే శాంతానంతమహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాని సర్వాణి తాని ఆహుస్వైరనురూప విభవై గాఢోపగూఢాని తే. 4 శ్లోకాలు సమాప్తం. తర్వాత ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగనాథ్య శ్రీరంగ దివ్యదేశంలో వేయించేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం భగవద్భాగవత ఆచార్య పరిపూర్ణ మంగళాశాసనాలతో పురుషకార స్వరూపిణి అనేటువంటి తాయార్ అనుగ్రహంతో పెరుమాళ్ అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని ఆచార పురస్సరంగా మంగళాశాసనాలు చేస్తూ అడియేన్ రామానుజదాసం. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.